జీవాత్మ బుద్ధి ఉంది కాబట్టి నిద్ర వచ్చింది, లేకపోతే నిద్ర రాదు. తురియమే వస్తుంది డైరెక్ట్గా. అక్కడ అది యోగ రహస్యం. ఒక ధర్మం అనేది ఆలోచనలో చేరితే అది కూడా యజ్ఞమే. ఆ యజ్ఞంలో కోరిక తీరుతుంది. ఏ కోరిక తీరుతుంది? కోరకుండానే కోరిక తీరుతుంది. అదే జీవన్ముక్తి. మనకి సామాన్యుడికైనా సాధకుడికైనా ఒక అందులో ధర్మం అనేది ఒకటి ఉంటే, ధర్మయుక్తమై ఉంటే అది ఒక అత్యద్భుతమైన సహజ ధ్యానం అవుతుంది. స్వార్థం లేనప్పుడు, అనంతంలో ఒకటైనప్పుడు అపేక్ష ఉంది, ఉపేక్ష ఉంది, కర్మే ఉంది. కర్మ కూడా ఎప్పటి వరకు ఉంది అంటే సాక్షిగా మారేంత వరకే ఉంది. సాక్షిగా మారిన తర్వాత కర్మ ఉంటుంది కానీ కర్మ సంబంధం ఉండదు. నీకు జీవన్ముక్తి కావాలి అంటే పెద్ద పెద్దవి ఏం చేయక్కర్లేదు. సామాన్యుడు కూడా ఏం చేయొచ్చు అంటే ఒక ఫలం అపేక్ష వదిలిపెడితే జీవాత్మ బుద్ధి పోతుంది. జీవాత్మ బుద్ధి అంటే ఏం లేదు, నేను అనుభవం పోతుంది.